హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఏకాంబరం శివలింగ దర్శనానికైతే వచ్చాము. ఇక్కడ ఏకాంబరం శివలింగం అని అంటారంట. ఇక్కడనే మామిడి చెట్టు ఉంటుంది. ఈ మామిడి చెట్టుకు 5 రకాల పళ్ళు కాస్తాయి. మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఎంత పెద్దగుందో, నేనైతే ఇక్కడికి రావట్టయితే ఒక 3, 4 సార్లు వెళ్ళాను. నాకైతే ఎప్పుడు వెళ్ళినా ఏదో కొత్తగా అనిపిస్తుంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినామంటే రాబుద్ది కూడా కాదు. ఎంత అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మేమైతే ఆడనే లోపలనే గంటన్నర పట్టింది. అంత ఉంది విశాలంగా తిరగడానికి. మేమైతే ఇంక లోపలికి ఎంట్రీ అవుతున్నాము. శివలింగం ఏకాంబరం శివలింగం అంటారు ఇది. ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు ముందు, తర్వాత కోనేరు పక్కలో ఉంటుంది. అస్సలు ఎంతసేపు చూసినా అస్సలు కళ్ళు సరిపోవు శివయ్యను. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. పోయినసారి పోయినాము, ఈసారి మిస్ అయినాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా ప్రోగ్రామ్ వేసుకోవాలి. మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీస్తో వెళ్తేనే అదో తృప్తి, సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం కోనేరు, దీంట్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మేమైతే ఇంక అవి చూసుకుంటేనే మళ్ళీ టైం సరిపోదని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే అస్సలు బయటికి రావాలనిపించదు. అసలు ఎంత బాగా అంటే అంత బాగా ఉంటుంది. శివలింగాలు అయితే అసలు ఎన్ని లింగాలు ఉన్నావో లెక్క వేయడానికి కూడా మాకు టైం సరిపోలేదు. ఇదైతే వచ్చేసి అయితే మామిడి చెట్టు మొద్దు అని అంటారు. ఇక్కడ మామిడి చెట్టు అక్కడ విరిగిపోతే తెచ్చి ఇక్కడ లోపల పెట్టిండని చాలామంది చెప్తున్నారు. మేమైతే శివలింగాలను ఎన్ని ఉన్నాయన్నీ కూడా ఇంకా వెళ్తూనే ఉన్నాం మొక్కుకుంటా, కానీ మాకు టైం సరిపోలేదు. ఇంకా కొన్ని అలాగే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళేసి వచ్చాము. మేము ఇంతకుముందు చూపించిన కదా చెట్టు, అదైతే పూర్వకాలంలో ఉన్నది. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ మామిడి చెట్టు 3500 సంవత్సరాల మామిడి చెట్టు అంట ఇది. ఇంతకుముందు ఉన్న చెట్టు అయితే అది పడిపోతే దానికి వేరులాగా వచ్చి ఇలా పెద్దగా అయిపోయిందంట. ఈ చెట్టు కాయలు అయితే 5 రకాలుగా వస్తావని చెప్తున్నారు. లోపల అయ్యవారు ఉన్నారు. సీజన్ బట్టి 5 రకాల కాయలు కాస్తవి. పండ్లు కూడా చాలా బాగుంటాయి. అన్ని దేవునికి నైవేద్యం పెట్టి మేము తీసుకుంటామని అన్నారు. ఈ చెట్టును ముట్టుకోవద్దు అంటున్నారు అయ్యవారు, కానీ కొందరు తెలియని వాళ్ళు అయితే ముట్టుకొని నీళ్ళు పోస్తున్నారు. అయితే ఈ చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుందంట, ఎప్పుడని ఎండిపోయి అనే సమస్యనే ఉండదు అని అంటున్నారు అక్కడ తెలిసిన వాళ్ళైతే. ఇంకా ఏమో మాకైతే తెలియదు. మేమైతే ఇంకా సరేలే అనుకొని ఇంకా చిన్న ఒక ఫోటో దిగి వీడియో తీసుకొని వచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.